ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత చర్చనీయాంశమైన భయాందోళనలకు గురిచేసే అంశం కాలసర్పదోషం. జాతక చక్రంలో రాహువు మరియు కేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని చిక్కుకున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో అనేక అడ్డంకులు, మానసిక ఆందోళనలు మరియు ఎదుగుదలలో జాప్యాన్ని కలిగిస్తుంది. అయితే కాలసర్ప దోషం అంటే కేవలం భయం మాత్రమే కాదు, దీనికి శాస్త్రోక్తమైన పరిహారాలు కూడా ఉన్నాయి. రాహు కేతువుల స్థానాలను బట్టి ఏర్పడే 12 రకాల కాలసర్ప దోషాలు, వాటి ప్రభావాలు మరియు నివారణోపాయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి? రాహువును సర్పం యొక్క తలగా, కేతువును సర్పం యొక్క తోకగా పరిగణిస్తారు. జాతక చక్రంలోని 12 ఇళ్లలో ఈ 2 గ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఈ 2 గ్రహాల మధ్య మిగిలిన గ్రహాలన్నీ బందీలుగా మారినప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకంపై రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనినే కాలసర్ప దోషం అంటారు. రాహువు మరియు కేతువు జాతక చక్రంలో ఏ స్థానాల్లో ఉన్నారనే దానిని బట్టి 12 రకాలుగా విభజించారు. అందులో భాగంగా మొదటగా అనంత కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు మొదటి స్థానంలో, కేతువు 7వ స్థానంలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. వీరు జీవితాంతం మానసిక ఒత్తిడికి గురవుతారు. వైవాహిక జీవితంలో గొడవలు, వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు ఉంటాయి. సమాజంలో పేరు కోసం నిరంతరం పోరాడాల్సి వస్తుంది. రెండవది కుళిక కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మాట తీరు వల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి. పొదుపు చేయడం కష్టమవుతుంది మరియు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మూడవది వాసుకి కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సోదర సోదరీమణులతో విభేదాలు వస్తాయి. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. పితృస్వామ్య ఆస్తి విషయంలో గొడవలు జరగవచ్చు. నాల్గవది శంఖపాల కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉండదు. తల్లి ఆరోగ్య సమస్యలు, భూమి లేదా వాహనాలకు సంబంధించిన గొడవలు ఉంటాయి. వృత్తి జీవితంలో స్థిరత్వం లోపిస్తుంది. ఐదవది పద్మ కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 5వ స్థానంలో, కేతువు 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సంతానలేమి లేదా సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. విద్యలో ఆటంకాలు, షేర్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు కలిగే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఆరవది మహాపద్మ కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు, అప్పుల బాధలు వేధిస్తాయి. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. అయితే కష్టపడితే విజయం వీరిని వరిస్తుంది. ఏడవది తక్షక కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 7వ స్థానంలో, కేతువు 1వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, విడాకుల వరకు వెళ్లే పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యక్తిత్వంలో అస్థిరత ఉంటుంది. 8వది కర్కోటక కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 8వ స్థానంలో, కేతువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. పితృ ఆస్తి దక్కకపోవడం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మాట కరుకుగా ఉండటం వల్ల శత్రువులు పెరుగుతారు. గూఢచారి విద్యల్లో వీరు రాణిస్తారు. 9వది శంఖచూడ కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. అదృష్టం ఎప్పుడూ చేజారిపోతుంది. ఉన్నతాధికారుల నుండి సమస్యలు ఉంటాయి. తండ్రితో గొడవలు రావచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆగిపోవచ్చు. 10వది ఘాతక కాలసర్ప దోషం. జాతక చక్రంలో రాహువు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఉద్యోగంలో నిరంతరం మార్పులు ఉంటాయి. రాజకీయాల్లో ఉండేవారికి ఇది చాలా కష్టతరమైన దోషం.
గౌరవ మర్యాదలు దెబ్బతినే అవకాశం ఉంది. 11వది విషధర కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. పెద్దన్నయ్య లేదా అక్కలతో విభేదాలు వస్తాయి. కళ్ళు లేదా గుండెకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక చివరిది శేషనాగ కాల సర్పదోషం. జాతక చక్రంలో రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు, జైలు శిక్షలు లేదా ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి. కంటికి తెలియని శత్రువులు హాని తలబెడతారు. విదేశీ యానంలో ఆటంకాలు ఎదురవుతాయి. కాలసర్ప దోషం ఉందని భయపడకుండా భక్తితో ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించడం వల్ల దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాలసర్ప దోషానికి శివుడే పరమౌషధం. పాములను ఆభరణాలుగా ధరించిన శివుడు రాహుకేతువులను నియంత్రిస్తాడు. నిత్యం మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు పఠించటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. సోమవారం నాడు శివలింగానికి పాలాభిషేకం చేయాలి. ప్రతి సంవత్సరం నాగపంచమి రోజున వెండితో చేసిన నాగ ప్రతిమలకు పూజ చేసి వాటిని పారే నీటిలో వదలడం లేదా గుడిలో దానం చేయడం మంచిది. కాలసర్ప దోష నివారణకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ రాహుకేతు శాంతి పూజ చేయించుకోవడం అత్యంత ఫలప్రదం. త్రయంబకేశ్వర్లో చేసే నారాయణ నాగబలి పూజ దోష నివారణకు దివ్యౌషధం. సర్పదోషాలకు ఇది మరో శక్తివంతమైన క్షేత్రం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిత్యం రాహు కవచం మరియు కేతు కవచం పఠించాలి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల రాహువు ప్రసన్నమవుతాడు. పక్షులకు గింజలు వేయడం ద్వారా కేతువు శాంతిస్తాడు. మర్రి చెట్టుకు నీరు పోసి 108 ప్రదక్షిణలు చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన జీవితం ఆగిపోదు. మన పూర్వజన్మ కర్మల ఫలితంగానే ఇవి ఏర్పడతాయి. కానీ భగవంతుని నామస్మరణ, సత్కర్మలు మరియు సరైన పరిహారాల ద్వారా ఈ గ్రహాల ప్రతికూలతను అదృష్టంగా మార్చుకోవచ్చు. ఎందరో మహానుభావుల, రాజకీయ నాయకుల జాతకంలో ఈ దోషం ఉన్నప్పటికీ వారు శిఖరాగ్రానికి చేరుకున్నారనేది వాస్తవం. మీ అందరికీ జాతక దోషాలు తొలగిపోవాలని, ఆ పరమశివుడి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.